వచ్చిన మాట వింటారా? ఎగ్జామ్ రాయాలంటే పెన్ ఉంటే పేపర్ ఉంటే సరిపోతుందా? లోపల హాల్ టికెట్ ఉండాలి కదా. అదే మర్చిపోయి వెళ్ళి నాకు ఆన్సర్స్ అన్నీ తెలుసు, ఒక్కటి కూడా వదలకుండా క్వశ్చన్ పేపర్లో ఉన్నది మొత్తం రాసేస్తాను అంటే ఎగ్జామ్ హాల్లోకి నేను అలౌ చేస్తారా? మ్యాండేటరీ కదా హాల్ టికెట్ అనేది. నేను ఇంట్లో పెట్టొచ్చాను, నన్ను ఇప్పుడైతే అలౌ చేయండి, తర్వాత తీసుకుని వెళ్ళి వస్తాను అంటే అలౌ చేయరు. అలానే నీతో ఉండే మనిషిని బాగా బాధ పెడుతూ, బాగా మాటలు అంటూ, అసలు హ్యాపీగా ఉంటుందో లేదో కూడా చూసుకోకుండా నన్ను పెళ్లి చేసుకో, నేను నీతో చాలా హ్యాపీగా ఉంటాను, నేను నిన్ను చాలా బాగా చూసుకుంటాను అంటే నమ్మేటట్టు ఉందా? నువ్వు చూసుకుంటావు, వాళ్ళకు కూడా తెలుసు ఇంట్లో హాల్ టికెట్ ఉంది అని, కానీ తీసుకొస్తేనే కదా అలౌ చేస్తారు. ఇక్కడ కూడా అంతే, నువ్వు ఆ మనిషితో ముందు ఎలా ఉన్నావో పెళ్ళయ్యాక అలానే ఉంటావు అని తను నమ్మాలి అంటే ఫస్ట్ నీ ప్రేమ చూపించాలి కదా. నేను ఉంటాను అని చెప్పి తనని ఇప్పుడే బాధ పెడుతుంటే పెళ్ళయ్యాక నీతో ఎలా హ్యాపీగా ఉంటుంది అనుకుంటావు? ఒక పర్సన్ నాకు మెసేజ్ చేశాడు, బహుశా మనం అనుకుంటుంది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి అన్నప్పుడు అసలు ఏం జరుగుతుంది అని నీ మిస్టేక్ నువ్వు రెక్టిఫై చేసుకోగలిగితే డెఫినెట్గా నీ బంధం బాగుంటుంది. నీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను అనేది.